నమస్తే అండి. ఇవి అనుములండి. ఈ గింజలు ఇవి అనపకాయల నుంచి తయారు చేస్తారనమాట. గింజలు డ్రై చేసినవి అనమాట అనపకాయల నుంచి. దీంతో ఇవాళ కర్రీ తయారు చేసి చూపించబోతున్నాను. ఫస్ట్ అనుముల్ని ఈ ఒక 12 గంటలు నానబెట్టి ఉంచాలి. బాగా నానబెట్టిన తర్వాత కుక్కర్లో వేసి బాగా సిమ్లో ఉంచేసి ఒక అరగంట సేపు బాగా ఉడకనివ్వాలి. అంతసేపు ఉడకపోతే సాఫ్ట్ అవ్వు అనమాట. ఇది ఉడకటం అయిపోయేలోపు మనం ఒక మసాలా తయారు చేసుకుందాము. మసాలా కోసము ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు మీడియం సైజు 2 టమాటాలు, ఇవి 3 కలిపి మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ కర్రీ అండి ఆషాఢ మాసంలో తింటే మంచిదంటండి. అందుకని ఈ రెసిపీ మీకు చూపించబోతున్నాను ఇప్పుడు. ఇవన్నీ కట్ చేసి మిక్సీలో వేసుకొని సాఫ్ట్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ అయిన తర్వాత ఆ పేస్ట్ని వేయించడం కోసం ఇదిగోండి పేస్ట్ ఇలా ఉంది. ఈ పేస్ట్ వేయించడం కోసం స్టవ్ మీద బాండీ పెట్టి బాండీ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసి ఫస్ట్ జీలకర్ర, తర్వాత కరివేపాకు వేసి పేస్ట్ వేసేసి బాగా వేగనివ్వాలండి. ఇది వేగుతుండగానే ఈలోపు గింజలు ఉడికిని చెక్ చేసుకొని తర్వాత వాటిని నీళ్ళన్నీ వడపోసి ఒక స్ట్రైనర్లో వేసేసి నీళ్ళు ఏమి లేకుండా చూసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ఇట్లా బౌల్లోకి తీసుకున్నాక ఈ పేస్టులో సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. కారము ఎండుమిరపకాయలు వేసాను కదా, కర్రీ చాలా ఘాటుగా చక్కగా రుచిగా ఉంటుందన్నమాట. ఎండుమిరపకాయలు వేయటం వల్ల ఇంకా కారం వేయక్కర్లేదు. ఇది బాగా వేగిన తర్వాత ఇప్పుడు సీడ్స్ అనుముల్ని యాడ్ చేసుకుంటాను. యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచితే ఈ పేస్ట్ అంతా ఈ వీటికి పట్టుద్ది అనమాట. సీడ్స్కి కర్రీ రెడీ అయిపోద్దండి. చాలా రుచిగా ఉంటుందండి. మీరు ఈ రెసిపీ తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.